అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రూప్ 3 పరీక్ష రెండవ రోజు కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఉన్నటువంటి పరిస్థితి, వచ్చిన అభ్యర్థులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా నిన్న జరిగినటువంటి మొత్తం కూడా పేపర్ 1 పరీక్షకు మొత్తం కూడా అభ్యర్థులు మొత్తం 28,353 మంది ఉండగా 15,459 మాత్రమే హాజరయ్యారు. మొత్తం కూడా 54% కూడా హాజరైన నమోదైనట్టు కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 12,894 మంది గైహాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 జరిగిన రెండవ పరీక్షకు మాత్రము 15,392 మంది మాత్రమే హాజరయ్యారు. 12,961 మంది గైహాజరయ్యారు. దీనిలో చూస్తే మధ్యాహ్నం శాతం చూస్తే 54% మాత్రమే నమోదు అయినట్టు కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా నల్గొండ పట్టణంలో కూడా ఏర్పాటు చేసి కూడా 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. ఇందులో కూడా నిన్న భారీగా కూడా గైహాజరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు కూడా ఇప్పుడు 10 గంటలకు మూడో పేపర్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం మనం విజువల్ చూస్తున్నాం. మొత్తం కూడా వారందరూ కూడా పరీక్ష సమయం దగ్గర పడుతున్న క్రమంలో వీరందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న భారీగా అభ్యర్థులు గైహాజరయ్యారు. ఈ రోజు ఎంతమంది హాజరవుతారు అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు పూర్తి ఫలితం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎంత శాతం వరకు కూడా హాజరయ్యారు మొత్తం కూడా ఓవరాల్గా తెలిసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గ్రూప్ 3 పరీక్షకు మొత్తం కూడా ఎంతమంది హాజరయ్యారు అనేది కూడా తెలిసే అవకాశం కూడా కనపడుతుంది. వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా పోలీసు వారు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఒక 2-3 నిమిషాలను కూడా మొత్తం కూడా లోపలికి అలౌ చేసేది కూడా అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా నిన్న చాలా వరకు కూడా 9:30 తర్వాత కూడా అభ్యర్థులు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఎంత బతిమాలో కూడా లోపలికి అలౌ చేయకపోయినా కూడా చేసేదేం లేక కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మాత్రము మూడో పేపర్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు కూడా తెలిసిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.